ఒక పూజకు అప్రాక్సిమేట్ ఎంత తీసుకోవచ్చు మీరు? స్టార్టింగ్ నుండి ఉంటుంది. ఇప్పుడు పూజను బట్టి ఉంటుంది. ఉదాహరణ ఇప్పుడు మనం ఆల్ ప్యాకేజ్ కలిపి మాట్లాడుకున్నాం. కామాఖ్య కూడా వెళ్తున్నాం. కామాఖ్యలో కూడా చేయాలి అంటే కామాఖ్యలో ఇవాళ ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ 40,000 ఉంది. 40,000 ఉంది. 40,000 ఉంది. ఇంతకుముందు 4,000 ఉండేది. నేను ఎప్పుడైతే పబ్లిసిటీ చేసినో కామాఖ్య గురించి దాన్ని ఫ్లైట్ కూడా వారానికి ఒకటి ఉండేది. ఇప్పుడు వారానికి 10 ఫ్లైట్లు అయినాయి. ప్లస్ ఫ్లైట్ టికెట్ 40,000 ఉంది అప్ అండ్ డౌన్. నేను 6 పోతాం ఇక్కడ నుండి. నాకు 3 లక్షల ఫ్లైట్ టికెట్ అవుతాయి. ప్లస్ అక్కడ పూజకు 2 లక్షలు తీసుకుంటారు. 1,50,000 ఉన్నది పూజకు. 70,000 స్టార్టింగ్ మీరు చెప్పేది. ఇప్పుడు పంచబలి అయితే 1,20,000 నుండి స్టార్ట్. దాంట్లో కూడా మనం తీసుకునే కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్ అయితే 2 లక్షలు తీసుకుంటారు. సో 2 లక్షలు 5 లక్షలు ఇన్ని అయింది. అంటే నేను ఏం ఖర్చు పెట్టకుండా ఓన్లీ నా ఫ్లైట్ టికెట్లకు నేను ఆ పంతులకి ఇచ్చేదానికి 5 లక్షలు అయిపోయింది. నా హోటల్ ఖర్చు, నా ఫుడ్, చిల్లర మల్లర ఖర్చులు ఇంకో 2 లక్షలు వేసుకోండి, 7 లక్షలు ఇన్ని అయింది. సో మనం పెద్ద లెవెల్లో ఎక్స్పెక్ట్ చేసేవాడు ఇవన్నీ ఆలోచించాడు కదా. ఒక 20 దాకా అందరికి అదే ఉండదు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, మీరు చేయండి స్వామి, ఇగో మీకు 3 లక్షలు ఇస్తాం, మీరే చేసేసేయండి అంటారు. మేము రావట్లేదు కామాఖ్యకు అంటారు. నేను కామాఖ్యకు వస్తాము అనే వాళ్ళు వేరే ఉంటారు. వీఐపీలు మేము కామాఖ్యకు మేము కూడా వస్తాం స్వామి అంటారు. మా ఫ్లైట్ మేమే వేసుకుంటాం అంటారు. కొంతమంది మాకే ఫ్లైట్, కొంతమంది డైరెక్ట్ చార్టర్ ఫ్లైట్ బుక్ చేసుకుని పోయేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి కొంతమంది డైరెక్ట్ 8 సీటర్ బుక్ చేసి వాళ్ళు ఇద్దరు వస్తారు, మేము 6 మొత్తం 8 మంది కలిసి చార్టర్ ఫ్లైట్లో పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా కామాఖ్యకు పోయిన సందర్భాలు, రాజరప్ప పోయినాము, అక్కడ ప్లస్ మన దుర్గాపూర్ తారాపీఠకు పోయిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళు వీఐపీలను బట్టి వాళ్ళకు ఉండే రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. ఇప్పుడు హాస్పిటల్కి పోగానే కొంతమంది ఏమంటారు, మా దగ్గర డబ్బులు లేవు, జాగ్రత్తగా చూడండి. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నేనే ఉన్నా, నేను మా అమ్మని తీసుకుపోయినా, ఆల్రెడీ మా అమ్మ బ్రెయిన్ డెడ్ అయింది, చనిపోయింది అని నాకు తెలిసిన తర్వాత ఆ రోజు తిథి మంచిగా లేదు అని నేను ఆపమని చెప్పిన. ఏం చేయాలి అంటే వెంటిలేటర్ మీద పెట్టండి అన్న. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు, అంటే 3, 4, 5, 6 14 గంటలకు 1,80,000 ఛార్జ్ చేసిండ్రు హాస్పిటల్. అన్నీ మూసుకొని కట్టొచ్చిన. అంతే. ఇప్పుడు అందరు అట్లా కట్టలేరు కదా. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఎంత ఖర్చు అయినా సరే, ఇప్పుడు ఒక మామూలు అటెండర్కు హార్ట్ అటాక్ వస్తే 3 లక్షల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదే ఒక సీఎంకు హార్ట్ అటాక్ వస్తే 3 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే దాన్ని బట్టి మీ తీసుకున్న క్లయింట్ ఎవరైతే ఉన్నారో దాన్ని అంతే సింపుల్. దీన్ని బట్టి చూస్తే కౌలార్కు ఎక్స్ట్రీమ్కి వెళ్ళినట్టయితే 5 crores దాకా, 5 crores కావాలి. అంటే ఇప్పుడు ఇవాళ అంటే నేను చేయలేదు, బట్ ఇవాళ చాలామంది కార్యక్రమాలు. ఇప్పుడు నేను కామాఖ్య పోతే నాకు కనిపిస్తుంది అక్కడ సాయంత్రం పూట చూస్తే పెద్ద పెద్ద వీఐపీలకు సంబంధించిన పూజలు అవుతుంటాయి. సో పెద్ద పూజారి అంత పూజలు మనోళ్ళే కాబట్టి ఏ కోన్సా పూజా చల్ రా అంటే ఓ సీఎం అయినా ఓ సీఎం కా పూజా చల్ రా, ఏ సీఎం కా పూజా చల్ రా, వాళ్ళవి ఉంటాయి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు. అంతేందుకు 70 కోట్ల పూజలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు చేసే పూజ 40 కోట్లే అయ్యింది, రాజశ్యామల యాగం. అట్లనే అక్కడ కామాఖ్యలో 70 కోట్లు 80 కోట్ల పూజలు కూడా చేస్తారు. నరేంద్ర మోడీకి ప్రతిరోజు పూజలు చేస్తారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు స్టిల్ ఇవాళకి కూడా మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా ఆయన పేరు మీద పూజ జరుగుతుంది. అంటే డైలీ పూజ జరుగుతుంది ఆయనకు కామాఖ్యలో. అట్లనే రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన పూజలు జరుగుతాయి. ఇవాళ వాళ్ళు 30 కోట్లు పెట్టి మొత్తం, ఇప్పుడు రేపు వెళ్తారు కదా మీరు చూడండి, పైన గోపురాలని బంగారంతో చేయించారు. ఆల్రెడీ కలకత్తాలో కాళీమాత టెంపుల్ పైన అది చూసాను నేను మొన్న. 60 కిలోల బంగారం. ఇప్పుడు మొత్తం గోపురాలన్నీ, కామాఖ్య గోపురాలన్నీ, మెయిన్ టెంపుల్ గోపురాలన్నీ బంగారంతో అంబానీ వాళ్ళు చేయించారు. అంబానీ వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు బాగా నమ్ముతారు కామాఖ్య పూజలు, వాళ్ళు బాగా చేస్తారు. పెళ్లికి ముందు కూడా అనంతు కామాఖ్యల పూజలు చేయించారు. ఇవన్నీ సహజం, ఇవన్నీ కానీ ఏంటంటే మనోళ్ళకి ఇవన్నీ ప్రచారం చేసి నెగిటివ్గా ఒక పర్సన్ ప్రచారం చేయాలి. మొన్న రీసెంట్గా మీరు కామాఖ్యలో ఇన్ని పూజలు ఉంటాయి, ఇన్ని రకాల పూజలు ఉంటాయి, బళ్ళు ఉంటాయి, జంతు బళ్ళు ఉంటాయి, దున్నపోతు బలి ఉంటుంది, మేక బలి ఉంటుంది, పావుర బలి ఉంటుంది, పంచబలులలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయని చెప్పిన తర్వాత మీకు కూడా బాగా తెలుసు, ఒక స్వామీజీ మన తెలంగాణలోనే ఉండవని చెప్పిండు. ఇవేం లేవు, నేను వచ్చి చూసినా, బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఏం లేవు అని చెప్తున్నా, చాలా బాధ అనిపించింది. ఇట్లా చెప్పిన వాళ్ళని మనం ఏం చేయాలి అంటే భయపడుతున్నారు, నిజాలు చెప్పడానికి భయపడుతున్నారు. ఇది అదే వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళకి చూపిస్తా అని చెప్తున్నప్పుడు మరి అక్కడ లేవు, ఏం లేవు, ఇక్కడ బళ్ళు లేవు, అప్పుడు డ్యామేజ్ ఎవరైతారు? ఆయన అవుతాడు. ఇప్పుడు రేపు మీరు పోతారు కదా, నేను పోతారు కదా, మీరు చూస్తారు కదా కళ్ళతో, అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఒక్కసారి అది ఛీ అనుకుంటారు, ఆ పర్సన్ గురించి ఛీ అనుకుంటారు. ఎవరి రెప్యుటేషన్ పోతుంది? ఆ పర్సన్దే పోతుంది.
అక్కడికి పోయినప్పుడు అక్కడ పోయిన అక్కడికి పోనోడు గురించి మనకు అనవసరం. అక్కడికి ఈడ కూర్చొని ఊహించుకున్నటువంటి మనకు అనవసరం. ఆ మనిషి ఆ గుడి ముందర వినాయకుడి గుడి ముందర నిలబడి మాట్లాడిన మాటలు అవి. వినాయకుడి గుడి ముందర నిలబడి నేను మాట్లాడి చెప్తున్నా కదా, నేను అనేది అంత అబద్ధాలు అమ్మవారి దగ్గర నిలబడి చెప్పిండు అంటే ఇక వాళ్ళు ఏం స్వామీజీలో వాళ్ళకి దండం పెట్టాలి. గంట అబద్ధం, ఘోరమైన అబద్ధం దేవాలయంలో నిలబడి మరీ చెప్పిండు అంటే. ఆయన కూడా ఒక దేవాలయం ఒక పీఠం స్థాపించి ఇక నాకు ఇవన్నీ తెలియదు వాస్తవంగా. నేను ఆ వీడియో ఎవరో పంపించారు, పంపించి ఇట్లా చెప్తే ఎట్లా స్వామి అని అక్కడికి పోయిన భక్తులు పంపించారు. గింద అబద్ధాలు ఆ స్వామి అంటే ఇక అది అది ఆయన రెప్యుటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. లాంగ్ లాస్టింగ్లో బతకాలి అంటే నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పడం తప్పు. ఇప్పుడు నేను నా గురించి నేను తప్పులు చెప్పుకున్నాను అనుకుందాం. సపోజ్ నేను వేణుస్వామి, నేను మందు తాగను, నేను శుద్ధ పూసను, నేను నాన్ వెజ్ తినను అంటే నన్ను టార్గెట్ చేయాల్సినోడు నేను మందు తాగే వీడియో తీసుకొచ్చి ఫ్రేమ్లో పెడతాడు. వేణుస్వామి మందు తాగిండు, అదో తప్పు అవుతుంది. తాగుతా చెప్పిన తర్వాత ఇక ఏం పెడతాడు, ఇక ఇంకేమున్నది, ఇంకేం పెట్టినా నా బట్టలు ఇప్పడానికి ఏముంది? నా బట్టలు నేనే ఇప్పుకుంటున్నాను కదా, వేరడానికి అవకాశం ఇస్తలేను కదా. ఇంకా నా బట్టలు నేను ఇప్పుకున్నాక వాడేమి ఇప్పుతాడు? నా బట్టలు ఇప్పలేడు. ఆ ఇప్పలేనప్పుడే కొత్త వస్తాయి అన్నాడు. యోని పూజలు, నగ్న పూజలు అని కొత్త కాన్సెప్ట్లు క్రియేట్ చేయాలి. నగ్న పూజలు చేస్తే చెప్పుతో కొడతారు, పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపలేస్తారు. యోని పూజలు ఎందుకు చేస్తాము? యోని పీఠానికి పూజ చేస్తాం. కామాఖ్యలో ఉన్నది యోని పీఠం కాబట్టి యోని పీఠానికి పూజ విధానంలో కౌలాచారం తీసుకుంటే అది చేసే విధానం వేరు. మరి అప్పుడు వేరు, యోని పీఠం వేరు. యోని పీఠానికి పూజ చేస్తాం మనం. యోని పీఠానికి మొక్కితే తప్పే ఉంది, యోనికి మొక్కితే తప్పే ఉంది. మనం పుట్టిందే అక్కడి నుండి కాబట్టి తప్పే ఉంది. ఒక తల్లిని దేవతా రూపంలో చూడడం కన్నా గొప్పది ప్రపంచం ఏముంది? ప్రపంచంలో అతి గొప్పదైనటువంటి హిందూ ధర్మశాస్త్రము, హిందూ దేవతలు యోనికి మొక్కండి అని చెప్పినటువంటి ఒకే ఒక్క మార్గము హిందూ మార్గం. మనం పుట్టింది యోని నుండి కాబట్టి యోనికి తప్పేం లేదు కదా. ప్రతి అమ్మాయిలోనూ నువ్వు దైవత్వాన్ని చూడగలిగితే ఈ రేపులే ఉండవు కదా. నేను చూస్తున్నా కదా, నేను గొప్పవాడిని. నేను సరే, మనకు ఇప్పుడు ఉన్న దక్షిణానికి జగద్గురు ఎవరు అంటారు? అది ఎవరి దాన్ని బట్టి వాళ్ళు స్మార్తానికి ఒకళ్ళని తీసుకుంటారు, వైష్ణవానికి ఒకళ్ళని తీసుకుంటారు. మనకున్న దక్షిణానికి జగద్గురు ఎవరు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ వైష్ణవ తత్వానికి వేరు, స్మార్తానికి వేరు. ఇప్పుడు ఆదిశంకరులను, రామానుజాచార్యులను తీసేస్తే అంత క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్ళ పీఠాలు, ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకు స్థాపించిన పీఠాలు 4 ఉన్నాయి. మనము మన దక్షిణానికి తీసుకున్నట్టయితే మనకు శృంగేరి ఉంది. శృంగేరిలో ఇప్పుడు ఒక కరెంట్ కాంట్రవర్సీ ఇష్యూస్ నడుస్తుంది ఒకటి. వాళ్ళ వ్యక్తిగతం, అది నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను వైష్ణవ దానికి సంబంధించింది. బట్ నేను శివుని పూజిస్తా. బట్ నేను అవన్నీ అంటే సహజమే. ఇవన్నీ ఎప్పుడైతే స్వామీజీలు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో ఆటోమేటిక్గా కాంట్రవర్సీ స్టార్ట్ అవుతాయి. ఇక వాటిని పెద్ద పట్టించుకోవద్దు. వాళ్ళ సబ్జెక్ట్ కావాలి కదా కాంట్రవర్సీ చేయడానికి. అట్లా అంటారు. కానీ నమ్మేవాళ్ళు నమ్ముతారు, అది పెద్ద విషయం కాదు. ఇవన్నీ కాంట్రవర్సీస్ అనేవి సర్వసాధారణం. హిందూ మతాన్ని ఏం పీకలేక వాళ్ళేం తలంచుకొని అట్లాంటప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు, జ్యోతిషాన్ని పైకి తీసుకొస్తుండు, జ్యోతిషాన్ని టార్గెట్ చేయాలి. జ్యోతిషాన్ని టార్గెట్ చేయాలంటే వేణుస్వామి టార్గెట్ చేయాలి. వేణుస్వామి మీద వ్యక్తిగతమైన ద్వేషం ఉంది, కామాఖ్యని టార్గెట్ చేయాలి. వాడెవడో వెనక నుండి ఎవడు దేవుని నమ్మని నాస్తికుడు ఎవడో స్కెచ్ చేస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఇద్దరు కలిసి ఒక డ్రామా ఆడతారు, వేణుస్వామి మీద ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారు.